హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శీర్ష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి మీ అందరు కూడా అమ్మవారి దయ ఉండి అంతా మంచి జరగాలి, మంచిగా కోరుకుంటున్నాం. ఎంతో పెద్ద చేద్దాం అనుకున్నాం, కానీ ఒక 25% అయితే ఈరోజు చేయగలుగుతున్నాం. ఇదే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్నే వస్తే ఇంకా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే మా అక్కలు వస్తారు, దాంతోపాటు మా చెల్లెలు వస్తారు, ఇంకా మా అత్తమ్మలు వాళ్ళందరూ వస్తుండొచ్చు. పసుపుల బట్టలు అవన్నీ ఇస్తే ఇప్పుడైతే ములుకు పోతున్నాం కూరగాయలు. ఈరోజు గురువారం కాబట్టి ములుకు పోయి వస్తాం. క్రియాన్స్ మేము పోయేస్తాము, సరేనా? నువ్వు ఉండు. వద్దురా, వర్షం వద్దురా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లగేజ్ తీసుకుని రావడానికి ఇబ్బంది అవుతుంది, సరేనా? వద్దు, బాయ్ చెప్పు. మమ్మీ ఇంజక్షన్ పోతుంది, సరేనా? వద్దు నాన్న, దా దా అక్కతో ఆడుకోపో. నానే ఎట్రా పెట్టే తమ్ముతో ఆడుకుందా. తమ్ముని తీసుకో. ఏం చేసినా తెలుసా? జిహెచ్ఎంసీ ఆఫీస్ పోయినా కదా, పెట్టి ఒక దగ్గర పెట్టి మర్చిపోయినా. కలదలా మళ్ళీ పెట్టిన మరి పోయి మర్చిపోయినా. సార్ తోటి మాట్లాడినా, అంతా అయిపోయింది. 20 నిమిషాలు అయిపోయింది. ఆడికెళ్ళి వచ్చేసిన, ఆనంద్ బాగ్ దాటినా. కానీ అద్దలు చూస్తే దొరుకుతలేవు. మళ్ళీ ఆఫీస్ కాడ పోయినా. నేను ఏడాడు తిరిగినా, మొత్తం వెతికినా, ఏడ దొరకలేదు. మళ్ళీ బయటకు వచ్చి చూస్తే బయటకు వచ్చి ఏడ పెట్టినా అన్నీ ఉన్నాయి. గవ్వలు తీసుకోతారా? మొబైల్ తీసుకోరు. అయ్యా మీకు అది మన బైక్ రారా. వద్దు నాన్న. ఏడిందా పోయి ఈడుందా? ఏం చేస్తున్నారా? తింటుంది. లాల తాగింది ఇప్పుడే, లాల తాగింది. కోపాప అలాగే పోయినా. అరే అంత తవ్వుతుంది రా ఈ కోళ్ళతో. గిరేదమ్మా అక్కడ మొత్తం ఇక్కడ తవ్వు పెడుతుంది. ఈ మూల కూడా మొత్తం డ్రమ్ల కింద ఏ మొత్తం తిప్పింది. అరే అక్కేదిరా, అక్కేది నానే. ఆ షెడ్లకు పోయినట్టుంది, పక్క షెడ్లకు పోయింది. దా అని ఉంటావారా? దారా క్రియాన్స్, దారా లాగలు ఇప్పిస్తు. దారా నీకు చిన్న చిన్న లాగలు. అమ్మా అక్కడికి వచ్చిందా? ఏం చేస్తున్నావు రేడా? ఏ చోను, అరే 2 మొగేనా అరేవి? అరే 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 ఏ బరేనా? అయ్యా ఇప్పుడు 3 మొగయ్యి ఒకటి ఆడదా? బర్రెలు ఆడున్నాయా? అలా కూడా ఫస్ట్ ఇది మొగది పడుకుంటుంది, అది ఆడదేమో. చూస్తావారా? కనబడ్డారా నీకు? కనబడ్డదా? లెక్కని చూడు, ఆయన కనబడుతుంది. ఇప్పుడు వచ్చింది మంచిగా ఛాన్స్. కనబడ్డదా? చూసినావారా ఫ్యాన్సీలు? చూసినావా? చూడని అమ్మా. ఏమనకు సైడ్ జరు, అది కనబడతలేదు. బరేలు తాత వచ్చేసిండు. మేకలు వచ్చేసినాయి. గల్లారే మేకలు వచ్చినారా? క్రియాంచు తాతర్రా. తాత రాలే ఇంకా. దా భయపడుతుంది ఒక్కతే. దా పోతు మంచిగా అయింది. అది అప్పలక లేదు. ఆవు కూడా వచ్చేసింది. రావు ఆవు. దా అది రాగానే డైరెక్ట్ లోపల అనమాట, పోయి గడ్డి మేస్తుంది మళ్ళా. ఆవు అమ్మో ఏమన్నది? రాదు, అది అటే పోతుంది. పెద్దగా ఏం చూసినావా? దగ్గర పడ్డదా? టైం పడుతుందా? ఇంకా 2 నెలలు అటో ఇటో. కక్కలు పోతుందా? మేకలు చూడు, మేకలు లోపల పోతున్నాయి. అన్ని మేకలు లోపల పోతున్నాయి. చూసినా మేకలను? చూసినా ఒకసారి. మేకని దగ్గరికి వచ్చిందారా? ఏమన్నదిరా? భయపడుతున్నా మేకని చూస్తే. దగ్గరకు వచ్చిన చిన్నపిల్ల మంచి దగ్గరకు వస్తుందిరా. నేను దగ్గర రాగానే ఏడ్చు స్టార్ట్ చేస్తుంది వీడు. పో మళ్ళా లోపలికి పోయిద్దామా? చూసిద్దాం. ఏమన్నదిరా అది? దా చూసిద్దా. మంట పెడదాం దా. తాత మంట పెడుతున్నాడా? మంట పెడదాం కొద్దిసేపు. గమల లేదా? కింద పెట్టేద్దామా? సరే. వాన పడి అసలు మంట పెట్టడం మర్చిపోయాం మనం. దా రెండు పట్టుకో. దారా ఏడేసా? అల్లేరా? అట్లా పెట్టు. అగ్గి పెట్టేసుకురాపు. దూరం జరు. అది పనిచేస్తా. తడిచినట్టుంది మొత్తం అది.
ఆయన ఎక్స్ప్రెషన్ చూడు, ఏం చేస్తున్నావు తాత అని. ఏం చేస్తున్నావు తాత? ఆయ పెడుతుండా? పైకే పోతుందా? పోస్తుందా? పోగా పోగా. ఏమైందిరా? అక్క వచ్చిందా? సరే దా దా ఇటేరా, దారా. ఇది మాట మాడుతుందా? పొగ వస్తలేదు ఇక. పొగ వస్తే మంచిగా ఉండాలి, దోమలు కడకుంటుంటుండే. హాయ్ హాయిరా. ఏమైందిరా? అరే కింద పడ్డాడు దెబ్బ తాకినానికి. అట్లా కొడుతున్నావా? మెల్ల 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 మెల్ల. బాతరా? పోదాం పై ఇంటికి పోదాం. పై అక్క కూడా పోయింది అటే. పోదామా? అని చెప్పులు సగం అయినాయి, నాన్నగాని చెప్పులు వేసుకున్నాను. నీకు వస్తుంది కానీ పెద్దగా అయిపోయినాయి, తట్టు తల్లినట్టు అవుతుంది. వెల్కమ్. వెల్కమ్. ఎప్పుడు వచ్చిర్రు? జస్ట్ ఇప్పుడేనా? అరే మామదారు గంజరా పోయినా లేదు, అందరి దగ్గర పోతుంది తెలుసా. ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర పోతుండు, మంచిగా మాట్లాడుతుండు. నిన్న మొన్న ఎవరు వచ్చాక శిరీష ఎవరు ఎత్తుకురు మంచిగా అని. నరేష్ అన్న ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర పోతుండు, మంచిగా మాట్లాడుతుండు. నరిగాడు మీ అన్న. నరేష్ అన్న అంటే నీ అన్న అనుకుంటున్నా. నరేష్ వచ్చినప్పుడు కూడా మంచి దగ్గర పోయి మామ అని అంటుండు. పోరా కడుకోపో. మస్తు ఏడ్చింది చూతాడు, కడుకుంటుంది. ఏడ్చిండు ఎప్పుడు? మాకు వాళ్ళే మాకు వాళ్ళ అదే అన్న కడిగిరు. ఇంట్లో ఇల్లు పైన మొత్తం అంతా కడిగినాం. ఇక వర్షం పడలే. అదే మరి మళ్ళీ మళ్ళీ మబ్బులే లేపుతుంది ఆమె, అందుకని ముందే కడిగి పెట్టేసింది. ఎందుకు లేకపోతానా? ఎట్టకర అందరు లేచి పిల్ల జల్ల అందరూ రాలే మరి. రేపు ఒక్కరోజు ఏ చంద్రగాడి ఇంట్లోందా? సప్పుడు చేస్తలేదు. ఫోన్ వస్తున్నట్టు లేపక 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 వస్తున్నట్టు. ఇప్పుడు చెప్పు ఏమంటున్నావు? వచ్చేటప్పుడు ఒక రీల్ తీస్తా. ఈ రోజా? అబ్బా ఎన్ని రోజులు చెప్పినా ఎప్పుడు తీయాలి తీయాలి తీయాలంటే ఒక్కరోజు కూడా తీయాలి. మంచిగా రెడీ అయినా అని చెప్పేసి. అంటే రోజు రెడీ కావా? మరి నువ్వు రోజు స్కూల్ పోతావు. ఉన్నాడన్న ఉన్నాడని ఆయన తీసిండు, నేను చేసిన. మామూలు ఏమైనా పెట్టుకొని కూడా చేయొచ్చు జ్యోతి, తీయాలనుకుంటే. అంటే ఇక ఇబ్బంది అవుతుంది అన్న. ఏం పాట చెప్పు? బొడిగే బొడిగే బొడిగా బొడిగినా పెట్టే కాపరేట్ పెడతావు. చూపెట్టు, మ్యూట్ పెట్టి చూపెట్టు. అయినా వాట్సాప్ లో పెట్టలేను, ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా. నీకు రాదా? నాన్నకు రాదు. యూట్యూబ్ లో పెడితే నాన్నకు వస్తుంది కానీ పెడతా రేపు పెడతా యూట్యూబ్ లో. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అయిందా లేదా? ఓ జ్యోతి ఇన్స్టాగ్రామ్ వస్తున్నా. ఏమైందన్నా? పోస్ట్ చేసినా లేదా? మరి చేసినా అంటే సౌండ్ పడొద్దు కదా, కాపరేట్ పెడతాం మళ్ళా. దొరికినట్టు ఒక్క నిమిషం, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా. అయ్యో వచ్చింది వచ్చింది. డాన్స్ చేసినావా? ఇట్లా వచ్చిందా? ఇంట్లో క్లారిటీ కనబడతలేదు. కనిపిస్తలే. వస్తుంది, లైట్ పడుతుంది. అది ఉయ్యాలో జంపాలో అన్నట్టున్నది. అంటే సౌండ్ లేదు కదా, వీడియో చూసి అట్నే అనిపిస్తుంది. మరి కొడుకు పుట్టిండు అన్నప్పుడు అట్లా వస్తుంది అన్నమాట. అయితే ఎప్పటి నుంచి చేద్దాం అనుకున్నా, ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం కానీ ఇక ఆయనకు టైం. ఎవరైనా సరే నాన్న ఒక్కళ్ళు సపోర్ట్ ఉంటేనే అవుతుంది. ఒక్కళ్ళే కెమెరా పెట్టుకొని చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతా ఉంటుంది. దేనికైనా 1 వీక్ తర్వాత మళ్ళీ చాయ్ తాగుతున్నా. మేము చాయ్ బంద్ చేసిన తెలుసా? బంద్ చేసిన. జీరా వాటర్ అలవాటు చేసుకో జ్యోతి. జీరా వాటర్ వేడి. మేము అందరం అదే అవుతున్నాం ఇప్పుడు. అప్ప చాలా హెల్త్ మంచిది అది జీరా వాటర్. మంచి ఆకలి అవుతుంది, తిన్నది కూడా అరుగుతుంది తెలుసా, నిజంగా మంచిది. నేను పాలు తాగా, నాకు నచ్చే. మరి వెల్కమ్ 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 వెల్కమ్. ఏం జ్యోతినా? జ్యోతి కాదు, రీల్ చూసినా? దేవుడున్నాడో దేవుడు కాదు, ఇగో అది పిల్ల పాపాలతోటి. అంటే నువ్వు సాంగ్ విన్నావు కదా, మేము సాంగ్ వెళ్ళి డైరెక్ట్ మ్యూట్ లో చూసినాం అనమాట. నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దేవుడున్నాడో దేవుడున్నాడు అయినా వీడియో కూడా ఆఫ్ తీసేవాడు, ఫుల్ పెట్టినావు. మళ్ళీ నువ్వు ఇప్పుడే వాళ్ళు పోయినా నువ్వు వచ్చినావు. పత్రిక కూడా వచ్చింది ఇంకోటి, మైచల్ శిరీష పెళ్ళి. ఇంకోటి తెలుసా? శిరీషకు ఒకటేసారి పేరు పెట్టిరట. అంటే ఇద్దరికి సేమ్ ఉండాలని చెప్పేసి. అయితే నా పేరు శిరీష శేఖర్ కదా, ఇప్పుడు వచ్చే శిరీష కూడా శిరీష శేఖరే.
పెళ్లి కొడుకు పేరు హైలైట్స్ ఇంకేం ఏం చేసి పత్రిక అన్న పాప తీసుకుపోయినట్టు 15th పెళ్లి పేరు వేరే వచ్చింది 15th పెళ్లి ఓ అన్న చీకటి ఉంది జ్యోతి మరి ఏమైందో కొట్టురేమో అనుకోడికి వచ్చింది వాడు ఏమైంది అరే 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 లెటర్ చీరే ఆయన గ్రేట్ అయితే అరే గ్రేట్ అరా ఓకేరా ఓకే అయితే రేపు అలవాటు కానికేమో నవ్వుతారు మంచిగా నవ్వుతారు అరే ఎవరు రాలో తెలుసా దగ్గర పోయినా ఎత్తుకోండు మంచి నిమ్మలం కూర్చుండు అవునా బంగారు పండు ఏదే నేనే ఫ్రెండ్స్ వస్తేనేమో 2 వీడియోలు వస్తాయి లేదంటే ఒకటే వీడియో గంట సేపు వస్తుంది అంతే మరి ఎందుకంటే మనకు మస్తు అందం అవుతుంది అది ఇది అని కొంచెం జ్యోతి నాకని తెలియదు అది అవునే ఒకటి చెప్పి అందరికి రారా ఫేమ్ లోకి రారా ఫేమ్ లోకి రారా ఎంతసేపు దాచుకుంటా నైట్ అంతా దాచుకుంటా ఇప్పుడు వీడియో మొత్తం కంటిన్యూ అవుతున్నట్టుగా అరే అక్కెట్లుందిరా బాగుంది చెప్పురా చెప్పండి వర్షం స్టార్ట్ అయిపోయింది మన ఇంటికాడ ఎప్పుడు కొడుతుందో ఎట్లా కొడుతుందో అసలు అర్థం కాదు ఇలా పొద్దుంతా మధ్యాహ్నం మస్తు ఎండ కొట్టినుండే సాయంత్రం వచ్చేసరికి వానమూలు అయిపోయింది ఇగో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మన ఇంటికాడ నైట్ కొడుతుందా మరి తెలియదు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది టైం వచ్చేసి 8 అవుతుంది మన దగ్గర అయితే కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఫుడ్ వేసుకొని తినాలి కాబట్టి పాలకూర బజార్ తినదు పొద్దురికేనా పొద్దురికి మస్తు రకాల వంటలు ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున ప్రసాద్ చేయాలి ప్రసాదాల కోసం అన్నీ నానబెడతా ఉన్నారట రేపు పొద్దుగాల అంగడంగడంగా అంటే ఈ ఏరియా చూడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లుందో రేపు పొద్దున ఎంతకన్నా రచ్చ అవుతుంది అనమాట అంత అట్లా వేసిపోతుంది మొత్తం పొద్దుగా అంటే మరి ఎట్లుంటుంది పని పొద్దున అంతే కదా పని తీరు ఏది పడితే అది రేపు పొద్దున ఎట్లుంటా ఇట్లా ఎన్నో కాలుతా ఉంటాయి అనమాట నిన్న జస్ట్ 2 పిండి వంటలు చేసినందుకే సురుకు కాలి పొక్కులు వచ్చింది ఇలా క్లారిటీ అరే ఏం రా లొల్లి ఏం చేస్తుర్రా ఆడుతురా ఆడుకుంది చెప్పు శిరీష చెప్పు ఇంకా ఏం సంగతులు ఏం చేస్తుంది బాసలు చదువుతావు లైట్ కళ్ళ పెట్టొద్దు తెలుసా కెమెరా ముంగడ పెడితేనే బాగుంటది లేకపోతే కెమెరా పెట్టినా పెట్టలే అంటారు ఇట్లా తిరిగితేనే బాగుంటది మరి చూడు శిరీష లైట్ పెట్టి కళ్ళకి పెడితే ఎట్లుంటది బావా ఏం కాదు మంచిగానే ఉంటది అట్లా పెడితే బాగా పడతారు బాగా పడతారు అట్లా పెడితే దగ్గరకు వస్తుందా ఏమైందిరా బాగా అరే మమ్మీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిందిరా సో టైం వచ్చేసి 9:30 అవుతా ఉంది ఇంకా తినలేదు మనలు నేను ఒక్కనైతే తినేసిన టాబ్లెట్ ఉండే నేను వేసేసుకున్నా ఈడనేమో వావ్ ఎంత బాగా వెళ్తారు అసలు ఈడ అబ్బా ఎంత బాగుంది అసలు ఈడ వదిన మరదల గాజులు కాదు అమ్మవారికా మొన్న చిన్న చిన్న రింగులు వేసినామా అవును ఇప్పుడు కాదు అంటే ఎంత బాగుంది అసలు నిజంగా అసలు ఎంత బాగా వచ్చింది వాళ్ళు ఎత్తుంటే చాలా అంటే జ్యోతి నీ గాజులు కూడా చాలా బాగున్నాయి జ్యోతి జ్యోతి నువ్వు జ్యోతి వచ్చిన సార్ అన్న బకాయినాను ఈ కండ ఆ కండ చూద్దాం ఒకసారి ఎవరు పక్క ఎవరో తెలుస్తుంది పక్క మస్తుడు ఇలా తొందర నువ్వు అనుకుంటేనే పొద్దున్న తొందర లేస్తా ఆమె 2 గంటలకే లేస్తా తెలుసా బేబీ టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అవుతుంది యాక్చువల్లీ అందరు 4 o'clock లేచిరు 4:10 ఏమో లేచిరు
కానీ ఇక నేను పూజ బుక్కులు అవన్నీ వర్కౌట్ అవునా. ఓం నమో వెంకటేశాయ. నేను పూజ బుక్కులన్నీ వెతుకుతా, నాకు ఇంతవరకు అసలు వరలక్ష్మి వ్రతం పూజనే దొరకలేదు, నేను తీసుకురాలేదు. నిజంగా అసలు ఎంత పెద్ద తప్పు చేసినా నేను. అసలు పంతులు లేడు, పూజ లేదు, ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా చేయాలి, నాకైతే ఫుల్ టెన్షన్ పడుతుంది. నేనేం చేయాలో నాకు అర్థమైతే లేదు. జ్యోతి ఇవ్వాలన్న కనిపించకుండా ఇట్లా పెట్టరు జ్యోతి. యాక్చువల్లీ రాత్రి నేను ఇది తీసుకొచ్చుకున్నా మా అంగన్వాడీ టీచర్ దగ్గర. నాకేమైందంటే ఒక్కడేసారి బీపీ డౌన్ అయిపోయి మొత్తం వామిటింగ్, దాంతోపాటు మోషన్స్, దాంతోపాటు ఏమంటారు దాన్ని పానం తిరగడం అయింది. రాత్రి అది తాగిన తర్వాత కొంచెం సెట్ అయింది. ఇలా పూజ చేస్తానా లేదని తెలియదు జ్యోతి నాకు పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి నాకు నిద్ర ఉండలేదు, ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. అరే నేను లేకపోతే కాని పని చూస్తుంది. నిన్న అటు పోలే, ఇవాళ అటు పోలే, ఎక్కడ పని అక్కడనే ఉంటుంది తెలుసా. సరే వేరే వాళ్ళు పట్టించుకొని చేస్తారంటే ముంగడు పడదు అది అవుతుంది. కానీ నాకున్న టెన్షన్ అంటే నాకున్న 24 గంటలలో ఏడైతే చెప్పు, ఇంట్లో చూసుకోవాలా, బయట చూసుకోవాలి, కొత్తవి చూసుకోవాలి, పాతవి చూసుకోవాలి. ఆయన గ్రేటే. నువ్వు ఇంత తొందర లేచిన జ్యోతి? ఓ మై గాడ్. రాత్రి ఏ టైం అయింది? నాకేం తెలుసు. వీళ్ళు ఎప్పుడు వండుకోరు? అయ్యో పాపం, మళ్ళీ 4 గంటలకు లేచింది వద్దు. ఎందుకు వేసుకోవాలి మరి? నెక్స్ట్ వీక్ బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే టు యు. ఏమో శివాని వస్తుందో రాదో. శివాని మంచిగా వేస్తుంది నిజంగా. పూజ ఐటమ్స్ మొత్తం కడిగి పెట్టేసి అంతా రెడీ అయిపోయింది. ఫ్రూట్స్ కూడా రెడీ అయిపోయినాయి. నిన్న ఫ్రూట్స్ తీసుకొని వచ్చినాం, దాంతోపాటు పువ్వులు తీసుకొని వచ్చినాం, అన్నీ అయిపోయినాయి. కాకపోతే కుల్లా పూలు దొరకలే ఫ్రెండ్స్. ఓ మై గాడ్, మా ఇంట్లో వెలిసిన వరలక్ష్మి మాత లెక్క ఉంది. అమ్మ ఇంత కష్టపడ్డరో ఏమో. ఎవ్రీ ఇయర్ నేను ఉంటుండే పాపం. ఈ సంవత్సరం నేను లేకపోయి ఉంటే నిజంగా చాలా బాగా కట్టారు నిజంగా. అసలు వా ఇదంతా బంగారం అయితే ఎంత బాగుంటుండే. అమ్మ తల్లి ఇదంతా బంగారం వేసే విధంగా చూడు తల్లి నెక్స్ట్ ఇయర్ వరకు. జ్యోతి ఇదంతా బంగారం కాదా? అంత ఉత్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. అమ్మ తల్లి అంతా బంగారం వేసే విధంగా చూడు అంతే. ఎంత బాగా చేసారు అసలు నిజంగా. వావ్ అబ్బబ్బబ్బబ్బ అసలు ఎంత బాగుందో. ఈ వాచ్ ఎవరు జ్యోతి? ఫోన్ ఎవరు జ్యోతి? మరి ఈడ పెడతారా జ్యోతి? బాగా వచ్చింది. కాకపోతే కింద ఒకటి ఇంకో క్లాత్ కట్టాలి ఇట్లా కనిపించకుండా. బాగా చేసారు నిజంగా అసలు సూపర్. శిరీష గుడ్ మార్నింగ్ రా. పని అంతా జరుగుతూ ఉంది. సప్ననేమో స్నానానికి వెళ్ళిపోయింది. శేఖర్ ఏమో బయటికి వెళ్ళాడు, బండి తీసుకొని ఎక్కడో ఎండు తెలియదు. ఇప్పుడు నేను ఒక్కసారి లాస్ట్ ప్రయత్నంగా మా ఊర్లో, మా పక్కన ఊర్లో శివాలయంలో ఒక పంతులు ఉంటాడు, ఆ పంతుల దగ్గరికి పోయేస్తా. ఆల్మోస్ట్ టైం 5:30 అవుతుంది కాబట్టి లేవచ్చు పంతులు కాబట్టి. ఒక్కసారి పోయేసి వస్తా. ఒకవేళ ఆయనతో కాలేదు అంటే ఒక బుక్ తీసుకొని, బావతో బుక్ తీసుకొని పిచ్చి ఇక మనమే పూజ స్టార్ట్ చేద్దాం. ఇక చలో రన్నింగ్. మార్నింగ్ పోయి మామిడాకులు తీసుకొచ్చి అయితే తోరణం అయితే కట్టేస్తా. ఆల్మోస్ట్ 4 తోరణాలు పైన 6 తోరణాలు అయిపోయినాయి. ఇంకా బయట ఎంట్రన్స్లో పెట్టాలి. ఇక్కడ శిరీషనేమో కడపలకు ముగ్గులేస్తుంది. మా జ్యోతమ్మనేమో బయట తులసి చెట్టుకు మరి ఏమంటారు సాన్పిల్లలు జ్యోతి, సాన్పిల్లలు చల్లుతూ ఉన్నది. సో ఇక్కడ మా వదిన వచ్చేసి ఇప్పుడు మాట్లాడదనమాట. అన్ని ప్రసాదాలు చేస్తూ ఉన్నది కాబట్టి మనం డిస్టర్బ్ చేయొద్దు. 1 2 3 4 5 ఈయన 6 అయినాయి. ఇంకా 7 8 9 వేయాలి. ఇక్కడ వంటలు మొత్తం ఇక తెలిసిగా నిండా అయిపోయినా మొత్తం రచ్చ అవుతాం అనమాట. ఇప్పుడు మనం పోవద్దు కాబట్టి ఈమెనే చేసుకుంటా ఉంటుంది. మనం మిగతా తోరణం అయితే నేను కట్టి చూస్తా. అప్పటి వరకు బయట ఒకటి ఉంది ఎంట్రన్స్ కట్టినా అనుకో, గుడి కాడ నువ్వే పెట్టేసి. ఇంకేడా అరే అవును కదా, ఓకే డన్. నేను చేస్తాను ఇప్పుడు. నేను అదే పని ఉంటా, నువ్వు కానిచ్చేసి సరేనా. రైట్. ఆ పొయ్యి జరపకు, ఇంకో కొత్త పొయ్యి కూడా పెట్టారు. చెప్పు ఎందుకు జ్యోతి? ముగ్గు వేసుకోనికి ఫోన్లో చూసుకుంటే వేస్తా జ్యోతి. ఇప్పుడు పెద్ద చూస్తాం మరి సరేనా. ఇది దారం ఎడ పెట్టారు, నాకు దారం కావాలి ఒకటి. సో ఇటు ఎడ కడితే బాగుంటుంది. అయ్యో నైట్ కట్టిన బట్ట మొత్తము టేప్ వేసి టేప్ ఊడిపోయింది, ఊలాడుతుంది అటు ఇటు. సో ఏం చేస్తే బాగుంటుంది, పైన కట్టాలి, ఈడ కట్టాలి. జ్యోతి ఎంత టైం పట్టింది జ్యోతి ముగ్గేరికి నీకు? ఇంకా దబ్బున వేసినావా? అంటే గంట సేపు పడుతుందా? ఇది ఇంకా నీట్గా ఉందనుకో అనిపిస్తుంది. ఇది మనకు ముగ్గుకు అంత పర్ఫెక్ట్ లేదు జ్యోతి. ఎట్లా అంటే ఎగుడు దిగుడు ఉంటుంది, మళ్ళీ మంచి ముగ్గు వేద్దామన్నా కానీ సరిపోదు. అరే ముని, ఇక మా మునిగా నిచ్చిపెట్టిన జ్యోతి, అది మా దమ్మట వస్తలేదు. అన్నం పెట్టిన సేపు ఉంటుంది, తర్వాత ఊర్లో పంట తిరుగుతుంది. అందుకని వస్తారా లేకపోవాలని చెప్పి పెట్టినాము. వస్తాం లేదు, 3 రోజులు అవుతుంది మన ఇంటికి.
ఇంటికి వస్తలే చెడు ఇక్కడికి వస్తలేదు మర్చిపోదు మళ్ళీ ఆకలి వస్తుంది. ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఇట్లా అయిపోయింది. మా జ్యోతి ఏంటంటే కష్టపడేసింది కాబట్టి తింపుడు ముగ్గు చూపెట్టన్నా అంటే ముగ్గు అయితే మళ్ళీ చూపిస్తున్నా. ఇగో ఇది కూడా వేసింది మళ్ళీ. ఇంకా వేసింది అయితే ఇగో తులసి చెట్టు కాడ కూడా వేసింది ఇంకా. రైటా? ఓకేనా? సాటిస్ఫైడా? ఓకేనా? బాయ్ చెప్పేసి మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. ఇప్పుడు సాయంత్రం వీడియోలో సాయంత్రం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, లేకపోతే అంతా కలిపి ఒకటేసారి రాత్రి రావచ్చు. ఓకే.